ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,553 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 1766, సూర్యాపేట జిల్లాలో 1201, యాదాద్రి భువనగిరి జిల్లాలో 566 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో 271 పోలింగ్ కేంద్రాలకు గాను 70, తుంగతుర్తిలో 106 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పలకాలను మోహరించాయి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 28,29,350 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు బందోబస్తుపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణకు సంబంధించిన ఎన్నికల గురించి రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ప్రారంభించారు. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలోని నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి ఆర్ఓ గారు కూడా ఉన్నారు. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారనే విషయాన్ని మనం ఆర్ఓ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ నియోజకవర్గంలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? మొత్తం నల్గొండ కాన్స్టిట్యున్సీలో 284 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి గాను 284 పోలింగ్ స్టేషన్లకి 28 రూట్లుగా విభజించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఇప్పుడు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% పీఓ, ఏపీఓలు సిబ్బంది, పోలింగ్ సిబ్బంది అంతా కూడా రావటం జరిగింది. సో ఇంకొక 1.5 అవర్లో మొత్తం వస్తారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సార్ చెప్పండి, ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎట్లా రూట్ మ్యాప్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ సంబంధించి 4 పోలింగ్ అధికారులు, పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలు ఉంటారు. అదేవిధంగా ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉండటం జరుగుతుంది. ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడ డైరెక్ట్ లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పూర్తిగా వెహికల్కి సంబంధించినటువంటి ఏదైనా పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ సంబంధించినటువంటి సమస్యాత్మక ప్లేస్లలో ఎట్లా వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు? వెహికల్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మేము అది ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్కి విత్ ద హెల్ప్ ఆఫ్ మన సిఆర్పిఎఫ్, స్టేట్ పోలీసు సిబ్బందితోటి, వాళ్ళ ఎస్కార్డ్ తోటి ఈ పోలింగ్ సిబ్బందిని అక్కడికి చేర్చడం జరుగుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎక్కడైతే బూతులకు వెళ్లాల్సినటువంటి సంబంధించినటువంటి రూట్లను మ్యాప్ను ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. పార్టీకి సంబంధించినటువంటి భద్రత గురించి కూడా అప్పటికే ఏదైతే పోలీసు సంబంధించినటువంటి విభాగాలతో ఆల్రెడీ రూట్ మ్యాప్ ఇచ్చి ఎక్కడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి పోలింగ్ సెంటర్ వరకు సంబంధించినటువంటి మెటీరియల్ని పంపడానికి అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడైతే జిల్లాల నుంచి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి అధికారులు ఏదైతే ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్కి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు వివిధ స్థాయిలో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ అయితేనేమి, పీఓస్ అయితేనేమి పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాల్లోని ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లలోని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారమే ఎప్పటికప్పుడు పోలింగ్ స్టేషన్ చేరుకుంటారు. వీళ్ళు రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం జరిగేటటువంటి ఎన్నికలకు ముందస్తుగానే 5:30 నుంచి 6 వరకు మాస్ పోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చడం జరుగుతుంది. వివిధ అధికారులు పూర్తి స్థాయిలోని తమ యొక్క ఎలక్షన్ సంబంధించిన డ్యూటీని కూడా విధులు నిర్వహించాలని కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ రూట్ మ్యాప్లో ఉన్నటువంటి వెహికల్స్ని అయితేనేమి మిగతా రూట్ పోవాల్సినటువంటి సంబంధించినటువంటి వెహికల్లను కూడా ఇప్పటికే భద్రత సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్, ఇక్కడ నుంచి లోకల్ పోలీసు భద్రతతో ఇప్పటికే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తిగా చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సంబంధించినటువంటి పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఈ సంబంధించినటువంటి ఏజెన్సీలు అయితేనేమి గతంలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు చర్యలు తీసుకున్నది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు భద్రతా సంబంధించినటువంటి సీసీ ఫుట్వేర్స్ ద్వారా అయితేనేమి సంబంధించిన నిఘా విభాగం కూడా ఇప్పటికీ ఈ జిల్లా వ్యాప్తంగాను వాళ్ళు ఒక నోడల్ సంబంధించినటువంటి టీంను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంబంధించినటువంటి ఎలక్షన్లో ఎప్పటికప్పుడు ఏదైతే యంత్రాంగానికి సంబంధించిన అయితేనేమి, పోలీసు విభాగానికి సంబంధించిన అయితేనేమి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఒక నోడల్ సంబంధించినటువంటి టీం ద్వారా కానీ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విభాగం కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు సజావుగా తాగడానికి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అన్ని సమాయత్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధించినటువంటి పోలింగ్ బూత్లలో సంబంధించిన రక్షణకు సంబంధించింది కూడా ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు సంబంధించిన బెటాలియన్
సచివాలయం కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రశాంతంగా జరగడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా ఎలక్షన్ కమిషన్ అధికారి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.